Hello everyone. Ivala, I just wanted to show you one of my favorite recipes to eat and also make, which is pudina rice. Chala simple. We need some pudina, coriander, some garlic cloves, and chili according to your taste. And dry spices lo koncham jeedipappu, cloves, star anise, bay leaf. ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ఒక ఫస్ట్ మిక్సర్ జార్లో జీరా అండ్ మన పుదీనా, కొత్తిమీర, గార్లిక్, ఇంకా చిల్లీస్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే లైట్గా వాటర్ వేసుకొని మంచిగా దీన్ని అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది ఈ రెసిపీకి. సో ఫ్రెష్గా ఉన్నప్పుడు ట్రై చేయండి ఈ రెసిపీ. యూ విల్ రియలీ లవ్ ఇట్ అనమాట. సో తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని మన డ్రై స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం దానిలో. ఇది మంచిగా వేగాలి. జీడిపప్పు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. అండ్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము గార్లిక్ వేసేసుకున్నాం కదా ఈ పేస్ట్లో. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. అండ్ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ దీనిలోకి కలిపేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడు బాగా లిక్విడీగా ఉంది కదా ఇది, కొంచెం దగ్గర పడే వరకు అండ్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలాగా దగ్గర పడే వరకు మంచిగా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. చూసారా, కలర్ కూడా మారిపోయింది అండ్ దగ్గర పడింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ గ్రీన్ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది. వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఈ రెసిపీ. చాలా ఈజీ కూడా యాక్చువల్లీ. ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ కెన్ మేక్ దిస్. మీకు ఆల్రెడీ తెలిస్తే సూపర్. నేనైతే చిల్డ్ రైతా అండ్ సమ్ పకోడీ తోటి సర్వ్ చేసుకున్నాను దీన్ని. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.